వెల్కమ్ బ్యాక్ టు క్యాండీస్ సీక్రెట్ కిచెన్. ఈరోజు రెసిపీ కొరమీన్ చేపల ఇగురు. దీనికి మేము 2 kgs ఫిష్ తీసుకున్నామండి. మీకు కావాలి అనుకుంటే ఏ ఫిష్తో అయినా చేసుకోవచ్చు, సముద్రం చేపలైనా చేసుకోవచ్చు అండి. ఇది మేము 1/2 hour ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఉప్పు, కారం, పసుపు కలిపి ఒక 1/2 hour పక్కన పెట్టుకున్నామండి. తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఫిషెస్ ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి, లేకపోతే యాడ్ చేసేదాన్ని. కొంచెం ఫ్రై చేసుకోవాలని, మరి ఓవర్గా ఫ్రై చేయకూడదు, ఫ్రై లాగా చేయకూడదు. నార్మల్గా ఒక 2 minutes చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్న తర్వాత దీనికి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ పడతాయండి, ఒక 6 మిర్చి పడతాయి, అండ్ కొంచెం కరివేపాకు. ఆయిల్లో ఎక్కువే పడుతుంది అన్నా కదండి, ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తానండి తర్వాత. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ పడుతుంది అన్నా కదండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫుల్గా ఆనియన్స్ మాత్రం ఫుల్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అండ్ ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత మిర్చి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయండి. ఇందులోనే 2 tablespoons అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ 6 మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. మేము 5 నుంచి 6 టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నామండి, అది కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, 1 tablespoon గరం మసాలా అండ్ 1 tablespoon ధనియాల పౌడర్ వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గనివ్వాలండి, అడుగంటిపోతే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు 1 tablespoon గరం మసాలా పౌడర్, 1 tablespoon ధనియా పౌడర్ అండ్ 1 tablespoon కారం, ఇంకా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగింది అనుకున్నాక మనకి వాటర్ పోసుకోవాలండి. మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా తెరలనిచ్చినాక ఫిషెస్ పక్కన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. కొరమీన్ కొంచెం గట్టిగా ఉంటుందండి, ఒక 5 to 10 minutes టైం పడుతుంది. వాటర్ బాగా తెరిలినాక అప్పుడు మనం ఫిషెస్ యాడ్ చేసుకుందాం. ఇది ఒక 5 minutes టైం పడుతుందండి, బాగా మరగాలి. మరిగిన తర్వాత ఫిషెస్ యాడ్ చేసుకోవాలి. మూత తీసి చూసుకుందామండి, బాగా మరుగుతుందండి వాటర్ అంతా. ఇప్పుడు మనం ఫిషెస్ని పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి, ఇప్పుడు మరిగిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకొని మనకు కన్సిస్టెన్సీ సరిపోయినంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 hour తర్వాత సర్వ్ చేసుకోండి. ఈ ఫిషెస్ వేసినాక గరిటె పెట్టి కలుపుకూడదు. మా వీడియోస్ కలిపితే ఫిషెస్ అనేవి విరిగిపోతాయి. సో మనం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కలిగించుకుంటూ థ్యాంక్ యూ. కుక్ చేసుకోవాలి.